కరీంనగర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతుంది. క్యాంప్ ఆఫీస్ పై దాడికి బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. కర్రలు రాళ్లతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడి చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు. లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు. పోలీసులతో బీజేపీ కార్యకర్తలు గొడవకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర తోపులాట జరిగింది. ఇటు బీజేపీ కార్యకర్తలు దాడి చేస్తే ఎదురు దాడికి దిగాలని బీఆర్ఎస్ చూసింది. దీంతో క్యాంప్ ఆఫీస్లోనే కర్రలు రాళ్లు సిద్ధం చేసుకున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. అక్కడికి వచ్చిన బీజేపీ కార్యకర్తలపై దాడి చేయబోయారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం క్యాంప్ ఆఫీస్లోనే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. బీజేపీ కార్యకర్తలు దాడి చేస్తారన్న ముందస్తు సమాచారంతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. గూండాగిరి చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. హుజూరాబాద్ లో తీవ్ర ఉద్రిక్తతలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య దాడులపై అప్డేట్స్ ఏంటి? రావని నేతల మధ్య మాటల యుద్ధం కాస్త దాడి ప్రతిదాడుల వరకు వెళ్ళింది. ఉదయం ప్రారంభమైన ఈ ఉద్రిక్తత ఇంకా కొనసాగుతా ఉంది. ఉదయం కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు ఒక్కసారిగా వచ్చి అక్కడ దాడి చేయడం, ఆయన కారును తర్వాత ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ధ్వంసం చేయడం తోటి చాలా మందిని అక్కడ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కౌశిక్ రెడ్డిని ఇక్కడ నుంచి వెళ్ళి హుజూరాబాద్ పంపించారు. హుజూరాబాద్ పంపించిన తర్వాత ఆయన తన కార్యకర్తలతోటి పెద్ద ఎత్తున అక్కడ క్యాంప్ ఆఫీస్ లో సమావేశం కాగానే అక్కడికి కూడా బీజేపీ కార్యకర్తలు కొంతమంది ర్యాలీగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి కోసం బయలుదేరారు. దీంతో అక్కడ ఆల్రెడీ అప్పటికే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా బీజేపీ కార్యకర్తలు దాడికి వస్తే తాము కూడా ప్రతిదాడి చేస్తామంటూ కర్రలతోటి కంకర రాళ్లతోటి సిద్ధంగా ఉన్నారు. దీంతో పోలీసులు కూడా అక్కడ భారీ ఎత్తున మోహరించి ఇరు వర్గాలని కంట్రోల్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోపే బీజేపీ కార్యకర్తలు అక్కడికి నినాదాలు చేస్తూ కౌశిక్ రెడ్డి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గేట్లు తోసుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలోనే పోలీసులు అటు బీఆర్ఎస్ కార్యకర్తలను ఇటు బీజేపీ కార్యకర్తలను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. అయినా వినకపోవడంతో లాఠీచార్జ్ చేసి అక్కడ గుంపులను చెదరగొట్టారు. మరొక వైపు ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పోలీసులు ఉండగానే కర్రలతోటి కొంతమంది పైన దాడి చేసిన దృశ్యాలు కూడా మనకు అక్కడ సెల్ ఫోన్లలో కొంతమంది సెల్ ఫోన్లలో రికార్డ్ అయినాయి. వాటికి సంబంధించిన వీడియోస్ కూడా చెక్కలు కొడతా ఉన్నాయి. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ కు ప్రధాన కారణం ఏంటంటే కరీంనగర్ లో మన బంగారు నగర దుకాణంలో జరిగిన రాబరీ అనంతరం ఆరోపణలు ప్రత్యారోపణలతోటి అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ ముగ్గురు నేతలు కూడా పరస్పర ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ భద్రతా వైఫల్యం పేరుతోటి బీఆర్ఎస్ నేతలు ఇటు పోలీసు కమిషనర్ గౌసాలంతో పాటు అటు ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తా ఉన్నారు. పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, తర్వాత ఇటీవల కొద్ది రోజుల క్రితం వచ్చిన కేటీఆర్ కూడా ఇక్కడ అటు బండి సంజయ్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీసుల వైఫల్యాన్ని వెంటకొడుతూ చాలా కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ శృతి నుంచి వ్యక్తిగత ఆరోపణల దాకా వెళ్ళినాయి. ఇదే క్రమంలో అటు బండి సంజయ్ కౌంటర్ ఇవ్వడము, ఆ బండి సంజయ్కి మళ్ళీ ఈ రోజు కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చే క్రమంలో కొన్ని వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని చెప్పి బీజేపీ శ్రేణులు కోపంతో పెద్ద ఎత్తున కూడా క్యాంప్ ఆఫీస్కి వచ్చారు. క్యాంప్ ఆఫీస్కి వచ్చి రాగానే అక్కడ కౌశిక్ రెడ్డి దాడిని ఊహించి ముందే లోపలికి వెళ్ళిపోయారు. తర్వాత అక్కడ కార్యకర్తలు కూడా అడ్డంగా డోర్ పెట్టేసి అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ బీజేపీ కార్యకర్తలు మాత్రం రాగానే అక్కడ ఉన్న కౌశిక్ రెడ్డి వాహనాన్ని పూర్తిగా అద్దాలు అవన్నీ ధ్వంసం చేశారు. కర్రలతో దాడి చేస్తూ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అద్దాలు కూడా పగలగొట్టారు. తలుపు దోసుకొని మొదటి హాల్లోకి వెళ్ళి కుర్చీలు విరగొట్టారు. ఆ తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడితోటి ఈ టెన్షన్ ఆగిపోతుందని అనుకున్నారు. ఎందుకంటే కౌశిక్ రెడ్డిని హుజూరాబాద్ పంపించేశారు కాబట్టి టెన్షన్ ఆగిపోయినట్టు అనుకున్నారు. దీని మీద నాయకులు కూడా స్పందిస్తూ వస్తా ఉన్నారు. కానీ అక్కడ హుజూరాబాద్కి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ బీజేపీ నేతలు మరొకసారి అక్కడ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళేందుకు ప్రయత్నించడము, తర్వాత ప్రతిదాడులకు బీఆర్ఎస్ శ్రేణులు కూడా సిద్ధంగా అవడంతో ఒక ఇంత టెన్షన్ అయితే నెలకొంది. మరొక వైపు ఈ దాడికి వ్యతిరేకంగా బీజేపీ నేతల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కొద్దిసేపటి క్రితం పోలీస్ కమిషనర్ కలిసి కరీంనగర్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇంకొకటి ఎల్లుండి 9వ తారీఖు రోజు బంద్ పిలుపు కూడా బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. ఈ బీజేపీ చేసిన
దాడిని ఖండించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి కూడా తాను అక్కడ ప్రెస్ మీట్ అనంతరం జరిగిన దాడిని ఖండిస్తూ తనపై బీజేపీ నేతలు హత్యాయత్నం చేశారు, బండి సంజయ్ వాళ్ళను పురిగొల్పారని చెప్పి ఆరోపించారు. ఈ క్రమంలో మొత్తం అటు కమలం వర్సెస్ కారు అన్నట్టుగా రెండు పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇప్పుడు ప్రజెంట్ హుజరాబాద్ సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలందరినీ కూడా లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు, కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. క్యాంప్ ఆఫీస్ లో ఉన్న కౌశిక్ రెడ్డిని కూడా సమయంలో పాటించాలని కోరుతా ఉన్నారు. అక్కడున్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరిని కూడా గేటు దాటి బయటకు రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రావణి. వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కరీంనగర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతుంది. క్యాంప్ ఆఫీస్ పై దాడికి బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. కర్రలు, రాళ్లతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడి చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు. లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. పోలీసులతో బీజేపీ కార్యకర్తలు గొడవకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర తోపులాట జరిగింది. ఇటు బీజేపీ కార్యకర్తలు దాడి చేస్తే ఎదురు దాడికి దిగాలని బీఆర్ఎస్ చూసింది. దీంతో క్యాంప్ ఆఫీస్లోనే కర్రలు, రాళ్లు సిద్ధం చేసుకున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. అక్కడికి వచ్చిన బీజేపీ కార్యకర్తలపై దాడి చేయబోయారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం క్యాంప్ ఆఫీస్లోనే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. బీజేపీ కార్యకర్తలు దాడి చేస్తారన్న ముందస్తు సమాచారంతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. గూండాగిరి చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు.